Hello friends, welcome to Bachelor Buddies. Today recipe is a బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీలో కావాల్సిన బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కావాల్సితే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు అది ఎలా యాడ్ చేసుకోవాలో ఏంటన్నది నేను చూపిస్తా చూడండి. ముందుగా కళాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేడెక్కేలోపు మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రతిదీ నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అలా కామెంట్ పడిస్తే నేను చూస్తాగా. అలా కామెంట్ పడేయండి, నేను చూస్తాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న బెండకాయలను తీసుకొని, కట్ చేసుకున్న బెండకాయలు తీసుకొని ఆ పెనంలో వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఎందుకు అలా ఫ్రై చేయమంటున్నారు అని అడిగితే, బెండకాయ అనేది మనకు మామూలుగానే జిగురుగా ఉంటుంది. ఆ జిగురు అనేది పోవడానికి, కర్రీ బాగా రావడానికి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా మంచిది. దాంట్లో ఫ్రై చేసేటప్పుడు పసుపు, నేను తీసుకున్నట్టే ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనకి బేగా ఉడకడానికి పనికొస్తుంది, ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. అందుకే నేను సాల్ట్ కూడా యూజ్ చేస్తాను. మీరు కూడా అట్లా యూజ్ చేయండి, రిజల్ట్ అనేది మీకు కూడా కనిపిస్తుంది. ఓకే, లెట్ గోయింగ్ టు రెసిపీ. అవి వేడి చేసుకున్న తర్వాత ఫుల్ మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ అనేది దాని మీద కవర్ చేయండి. అలా కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు అలా పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపించినట్టు అట్లా వస్తుంది. ఓకే, తర్వాత బోర్డు మీద కనిపిస్తున్న దినుసులు తీసుకోండి. తీసుకున్న తర్వాత వేరే కళాయి, లేకపోతే ఆ కళాయి లేకపోతే అదే కళాయిని నీట్గా కడుక్కొని పెట్టుకొని వేడి చేసి దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక బోర్డు మీద చూపించిన దినుసులన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత, ఏంటి బ్రో కొంచెం వెరైటీగా చేస్తున్నా అంటే, మన ఛానలే వెరైటీ బ్రో, చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చేసిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని, మిర్చిని కళాయిలో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయండి. అలా కొంచెం వేపండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. వేపిన తర్వాత ఈ వేగే సమయంలో మీరు చింతపండు అని చెప్పాను కదా, ఆ చింతపండుని ఆ నీటిలో ఉన్నది కొంచెం పిసకండి. పిసికి ఆ రసాన్ని, ఆ పిప్పుని బయట పాడేసి ఆ రసాన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఓకే, ఉంచుకున్న తర్వాత అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా వేపిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫుల్గా అదంతా బాయిల్ అవ్వాలి, అంటే బాగా వేపండి టమాటాలను కూడా. వేపిన తర్వాత ఆ టమాటా అనేది గుజ్జు బయటకు రావాలి. తర్వాత ఆ పైన తొక్క కూడా పక్కకి సెపరేట్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది దానికి బాగా పడుతుంది, బాగుంటుంది కర్రీ కూడా. ఓకేనా, ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది ఆ కర్రీలో. ఓకేనా, తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కారం, సాల్ట్, గరం మసాలా దాంట్లో యాడ్ చేసుకొని ఫుల్గా మిక్స్ చేయండి పెనంలో. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ చేయండి, బాగా అవుతుంది, అంటే బాగా వేగుతుంది. లేకపోతే కింద కళాయి మాడిపోద్ది, బాగోదు. అప్పుడు మీరు తినడానికి బాగోదు, స్మెల్ బాగోదు. ఓకేనా, అదిగో నేను చూపిస్తున్నాను కదా, మసాలా యాడ్ చేస్తున్నాను, అలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అట్లా మొత్తం మిక్స్ చేయండి, అంటే పచ్చివాసన పోయేంత వరకు అట్లాగా వేపండి. వేపిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ బెండకాయలు అనేవి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు అలా మిక్స్ చేసి కొంచెం సేపు వేపండి. వేపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేపండి, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, ముందే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఇందాక చెప్పాను కదా నేను, చింతపండు వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయండి. వద్దు మామ, నేను చింతపండు తినను, నాకు పులిపంటే పడదు అనేవంటి వారికి ఒక గ్లాస్ వాటర్ని దాంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి దీంట్లో. ఇందాక సాల్ట్ కొంచెం వేసి ఉంటాం, లేకపోతే ఇందాకే కరెక్ట్గా వేసేసాను అంటే ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఓకే, వేసుకున్న తర్వాత ప్లేట్ అనేది దాని మీద కవర్ చేసి అలా లో ఫ్లేమ్లో అలా ఉడికించండి. హై ఫ్లేమ్లో పెడితే అక్కడ మాడిపోద్ది, సరిగ్గా వంట అనేది, రెసిపీ అనేది సరిగ్గా రాదు. చూసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి అట్లా వదిలేయండి. మీకు తెలుస్తుంది ఆ వాసనని, మీకు ఆ స్మెల్ అర్థమవుతుంది. తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి. ఓకే, ఉడికేటప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తే అప్పుడు కరెక్ట్గా మీకు రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుందని. ఓకేనా, ఇట్లా చేసిన తర్వాత ప్లేట్ అనేది కవర్ చేసి చూస్తూ ఉండండి. కవర్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత తీసి కలిపి మళ్ళీ పెట్టండి. అట్లా 5 మినిట్స్ అట్లాగా బాయిల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాంతో
కలరింగ్ చేసుకొని లేకపోతే పర్లేదు, నా దగ్గర అయితే లేదు, నేను ఇంకోటి దగ్గర అంటే లేదన్నారని ఇట్లా ఫినిష్ చేస్తూ వచ్చాను. ఖచ్చితంగా అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ రెసిపీ. మీరు చాలా బాగుందని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా.